P.N. Malana garu. Now discussion on the short discussion. P.N. Malana garu. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన స్వల్పకాలిక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇది గతించిపోయిన అయిపోయినటువంటి పథకం పైన మనం ఇక్కడ చర్చ చేసుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు సభలో అందరికి సర్క్యులేట్ చేసినారు సార్. దీంట్లో ఇది మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. ఇందులో కొన్ని పదాలు అసలు ఎవరికి అర్థమయ్యే పదాలు కూడా లేవు సార్. ఇలా ఏకీకృత, సమీకృత, ఏమో రకరకాల పదాలు ఉన్నాయి. ఇవి సభ్యులకు కూడా అర్థం కావు సార్. చదవడానికి ట్రాన్స్లేషన్ కష్టంగా ఉంటే మనకు అధికార యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇది అసలు ఇది ఏది మన గతంలో సాధారణమైనటువంటి భాషలో ఇది సమాజానికి అర్థం కావాల్సినది సార్. ఇది ఎలా అంటే ఇక్కడ వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు ఇవన్నీ పదాలు పాపం మా అక్కనే కాదు సార్, ఆ ప్లేస్లో నేనున్నా తడబడతాయి అన్నీ. ఆ పరిస్థితి ఉంది. చదువుతాం, అక్షరాలు చదవకపోతే ఏం చేస్తాం కానీ. సో ఇంకా సులభంగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి. ఇది ఈ కాపీ మొత్తం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇక్కడ ఇవాళ మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నాం సార్, స్వల్పకాలిక చర్చ. ఉపాధి హామీ పథకం అసలు దాని లక్ష్యం ఏంది, దాని ఉద్దేశం ఏంది, ఎందుకోసం ప్రవేశపెట్టినారు సార్? మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి గొప్ప చట్టాలు, గొప్ప ప్రయోజితమైనటువంటి ఎన్నో చేశారు సార్. అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, ఇది ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో సార్, ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో సార్, ఇది 2005లో పెట్టినట్టున్నారు, 6 నుంచి అమలైనట్టుంది సార్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్. ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే సార్, గ్రామీణ ప్రాంత వాతావరణము వెలేస్తే నీకు పని ఏం చేసుకుంటావో చేసుకో అంటే పస్తులు పండాల్సిన రోజు నుంచి నువ్వు ఇయ్యకపోయినా సరే నేను కరువు పనికి పోయినా బతుకుతా అనేటువంటి ఒక మాట ప్రజల్లో వినిపించేది సార్. కనీసం కరువు పని చేసుకొని బతుకుతాను, కరువు పని అంటారు సార్ ఇప్పటికి కూడా. ఇది మనం పెద్ద పెద్దగా పేర్లు ఉన్నాయి కానీ ఊర్ల పండి ఇప్పుడు ఏడికి పోతున్నా అంటే కరువు పనికి పోతున్నా అంటారు. అలాంటి కరువు పనికి పోతే ఒక ధైర్యం సార్, ఏమీ లేని వాళ్ళకి నా కోసం ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంటు, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం సార్. ఆ ప్రభుత్వం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపులోకి తొంగి చూసి చట్టాన్ని తెచ్చింది సార్. ఎస్ సార్, అంతవరకు కరెక్ట్, బాగుంది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ అప్ టు 2014 వరకు, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటి వరకు ఏ ఇబ్బంది లేకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించింది సార్. కొనసాగించినటువంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది లేదు సార్. కానీ కొన్ని మార్పులు చేస్తూ వాళ్ళు రామ్జీ పేరు మీద కొన్ని తీసుకొని వచ్చినారు సార్. పేరు మార్చుకుంటే కూడా ఇబ్బంది లేకుండే సార్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఎన్నో పేర్లు మార్చిరు, ఎన్నో పథకాల పేర్లు మార్చిరు. ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా మార్చిరు. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్ కారణ యోజన తీసుకుపోయి దీన్ దయాళ్ ఉపాధ్యాయని ఆ పేర్లని ఇట్లా దాదాపు ఒక 28-30 పేర్లు మార్చారు సార్. ఈ పేరు మార్చినా కూడా 30 పేర్లు మార్చారు సార్ మొత్తం. ఈ పేర్లు మార్చినా కూడా మాకేం ఇబ్బంది లేకుండే సార్, మా వర్గాలకేం ఇబ్బంది లేకుండే. ఎందుకంటే పేరు ఏదున్నా సరే సార్, పథకం ద్వారా మా తలరాత మారాలనుకున్నాం కానీ పేర్లు మారిస్తున్నంత మాత్రాన మా తలరాత మారుతుందని కేంద్ర ప్రభుత్వం అనుకోవడము, తద్వారా మాకేదో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నా మాకు వచ్చేదేం లేదు సార్ దీంట్లో. కానీ పథకంలో జరిగినటువంటి మార్పులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పథకంలో జరిగినటువంటి మార్పులు సార్, 60-40 రేషియో అనేది ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు కాదు సార్, మళ్ళా అన్ని రాష్ట్రాలకు కాదు, ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో చండీగఢ్ కానీ లక్షద్వీప్ కానీ ఆ తర్వాత ఇవన్నిటి కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే 100% పెడతా ఉన్నది, అక్కడ 100%.
ఇక ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సార్ అక్కడ 90-10 రేషియోలో పెడతా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్రాంతంలోనైతే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పథకం పైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టుగా అసలు వీళ్ళతో మాకు సంబంధం లేదన్నట్టుగా మీ 60% ఇస్తాం మీ కర్మ అది. సార్ ఒకప్పుడు ఈ పథకంలో కూడా చాలా రకాల కొర్రీలు పెట్టారు సార్. మళ్ళీ దాంట్లో అనేకమైనటువంటి కొర్రీలు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఓకే సార్ ఉండాల్సిందే. మన ప్రభుత్వం కూడా అట్లాంటిదే. కేంద్రము ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడతారనేది మాకు కాదు, కానీ బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే సార్ ఇప్పుడు ఉపాధి హామీ కూలీ పనులకు సంబంధించినటువంటి నిధుల షేరింగ్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు 100% నుంచి 60కి తీసుకున్నావు అంటే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పేదల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కరువు పని బేటోల నెత్తి మీద ఇప్పుడు పిడుగుపడ్డట్టు అయిపోయింది సార్. వాస్తవానికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితే బాలేదు సార్. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాలేదు. ఇప్పుడు రాష్ట్రాలు మండికేయా మేము ఏమని కేంద్రం చెప్పడంతో అసలు ఈ కరువు పని ఉంటుందా ఉండదా ఇత్తడితో అయిపోయిందా సార్. దాని గురించి మాట్లాడే కంటే ముందు సార్ ఇక్కడ ఈ పథకంలో చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే సార్ 2006 నుంచి 2014 వరకు అంటే యూపీఏ గవర్నమెంట్ హయాంలో అప్పుడున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆ హయాంలో పెట్టినటువంటి ఖర్చులు మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం సార్. 2006 నుంచి 14 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 26 వరకు సార్. అంటే మనం ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో కనిపిస్తూ ఉంది. ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో ఖర్చు పెడతా ఉన్నాం అంటే కరువు పని లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు బ్రతికే ఛాన్సే లేదని నివేదిక చెప్తా ఉంది. కరువు పని లేకపోతే బతికే ఛాన్సే లేదు, వేరే మార్గమే లేదు. మేము అదే 2006లో ఉన్న పేదరికంలోనే ఉన్నారు ఈ ప్రజలు అనేది ఈ నివేదిక చెప్తున్నటువంటి మాట సార్. మరి ఇంతమంది 90% మంది ప్రజలు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ స్కీమ్లో మార్పులు తీసుకొచ్చేటువంటి సమయంలో సార్ ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం, అక్కడ బతుకుతుంది పేదవాడే సార్, ఇక్కడ బతుకుతుంది పేదవాడే. నీకు దాద్రా నగర్ హవేల్లో బతుకుతుంది ఆయనే, అండమాన్లో బతుకుతుంది కూడా అట్లాంటి పేదవాడే. ప్రాంతాన్ని బట్టి పేదరికం మారుతుందా సార్? ఎక్కడైనా ఎవరికైనా కడుపు ఒక్క తిరిగినే ఉంటుంది, ఆకలి ఒక్క తిరిగినే అవుతుంది సార్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 40% నిధులు కావాలనే కొర్రి పెడుతూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే ఈ రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బతుకుతున్న మెజారిటీ ప్రజలను అనాథలం చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం. అలాగే సార్ ఇదే వ్యవహారాల్లో సార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది సార్. మేడం మంత్రి గారు చెప్పారు 125 రోజుల పని దినాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అడిగితే మేము 125 రోజుల పని దినాల్ని మీకు ఇస్తా ఉన్నాం, గతంలో 100 రోజుల పని దినాలు ఉండే అని చెప్తా ఉన్నాడు సార్. 125 రోజులు రావడం సంతోషమే సార్, మాకు ఇబ్బంది ఏం లేదు. 125 రోజులు పని దినాలు రావాల్సిందే, ఇంకో 50 వచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు 100కు 100 రోజులు పని దినాల డబ్బులు కట్టించేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాల మీదకి ఆ భారాన్ని నెట్టి 125 రోజులలో 75 రోజులు మేము కడతాం, 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వం కట్టరు. ఇది చెప్తున్నటువంటి మాట సార్. 100కు 100 అప్పుడు వాళ్ళే ఇచ్చేసారు. ఇది కొద్దిగా క్లియర్గా సమాజానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఒక మహిళ కరువు పనికి పోతే 30 రోజులు కరువు పనికి పోతే లేదంటే ప్రతిరోజు ఒక 300 రూపాయలు వస్తాయి. 300 రూపాయలు పెట్టుకో, 125 రోజుల పని చూపించినాం అనుకో దాదాపు ఒక 37,500 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనుకుంటా. 37,500 రూపాయలు
ఆ 125 రోజులలో ఆ కూలి పని చేసినటువంటి మహిళకి ఇవ్వాలి. దాంట్లో గతంలో 30,000 రూపాయలు ఉండే, ఆ 30,000 రూపాయలను కేంద్రం ఇచ్చేది ఇప్పుడు 30,000 నుంచి దాదాపు 22,500కు తగ్గించుకుంది కేంద్రం. 22,500కు తగ్గించుకొని 15,000 రూపాయలు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, మిగతా 22,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అంటే ఒక్కొక్క మనిషి మీద 7-8,000 రూపాయలు మిగిలించుకుంటున్న ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం. మాకు పని దినాలు పెంచినావు. ఇంకా దీంట్లో చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. ఏంది, వ్యవసాయ సీజన్లో వ్యవసాయ కూలీలు దొరకాలన్నట్టు. ఎవరికి సార్? వ్యవసాయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు. సార్ తమరు కూడా వ్యవసాయదారులు సార్, మీ బాయికాడ్ ఏంటన్నా ఇప్పుడు కలుపు తీసేటోళ్ళు కానీ, నాటేసేటోళ్ళు కానీ, లేకపోతే వరికోత కోసేటోళ్ళు కానీ ఉన్నారు సార్. మొత్తం యంత్రంతోటే కదా పని అంతా యంత్రాలతోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు నాటేసే యంత్రాలు వచ్చినాయి, కోత కోసే మిషన్లు వచ్చినాయి, ఆన్నే ఏది బాయికాడికే వచ్చి చేస్తూ ఉన్నాయి, కలుపు జల్లేటి అవే ఉన్నాయి. మొత్తం వ్యవసాయ కూలీలే లేకుండా పోయింది. మొత్తం యాంత్రీకరణ జరిగిన తర్వాత నీకు వ్యవసాయ కూలీల లబ్ధి కోసం 60 రోజులు రిస్ట్రిక్షన్ ఎట్లుంటుంది? ఇది అంటే క్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రణాళికలో ఉంది. ఈ పథకాన్ని ప్రజలకు, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తాం సార్. ఇక్కడ సార్ మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యతనేనా? రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనము మొన్నటి వరకు సార్ 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నడిచింది. 32 జిల్లాల్లో. మరి ఇప్పుడు 31 జిల్లాలకి ఎందుకు వచ్చింది? ఇంకో జిల్లా ఎటు పోయింది? ఇంకో జిల్లాను అర్బనైజ్ చేసిరు మీరంతా. ఇంకో జిల్లాను గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీలు చేస్తే ఆ మున్సిపాలిటీల ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించదు. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే అంటలేము, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకంలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. పథకం పేరు ఏదనేది మాకు అభ్యంతరం లేదు సార్. పథకాల పేర్లు మారితే కాదు సార్, మా తలరాత మారితే మాకేమో ఆనందం. ఇక్కడ ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల మీదకి భారం వేసి మాది మేము ఇచ్చేసినాం షేరు, ఇవ్వకపోతే మిగతాదంతా వాళ్ళ బాధ్యత అనేటువంటి పరిస్థితి సార్. సార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 100% మంది ప్రజల జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పని ఏదైతే కరువు పని ఉందో దీన్ని పాత పద్ధతిలో కొనసాగించే విధంగా లేదు అంటే ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తున్నటువంటి విధానంలో మనకన్నా వర్తించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సో కొత్తగా ఏడన్నా ప్రభుత్వాలు వస్తే దేశం ముందుకు పోతున్నటువంటి క్రమంలో రూపాయి అంటే ఇంకొక రూపాయి యాడ్ చేసి పేదలకు సాయం చేయాలి, కానీ పేదోళ్ళ తలలో ఉన్నటువంటిది గుంజుకపోయేటువంటి పథకం లెక్కనే కొత్త ప్రభుత్వం ఏది కొత్త స్కీమ్ లాగా కనిపిస్తూ ఉంది సార్. ఇక ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సార్ ఇవాళ జాబ్ కార్డుల విషయంలో సార్ చాలామంది మహిళలు 60% మంది మహిళలకు ఇందులో కూలీనాలు దొరుకుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు సార్. మరి 60% మంది మహిళలు ఈ కరువు పని మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని చెప్పింది కదా. కాబట్టి మహిళల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేరిస్తే కొంత ఈ కరువు పని బారి నుంచి బయటపడతారు సార్. ఇంకెందుకంటే ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా కరువు పని ద్వారా ఇక నేను బాగుపడ్డా అంటూ కరువు పని ఏంటంటే ఇక ఫైనల్ సార్. కరువు పని ఏంటంటే ఇక నాకేం లేకపోతే అదే అన్నట్టు, ఏమీ లేకపోతే అది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నప్పుడు ఈ వర్గాలను కాపాడడానికి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కాపాడడానికి
మీరు కొత్త పథకం తీసుకొస్తారా ఇంకేం తీసుకొస్తారా, కానీ ఈ వర్గాలకు అన్యాయం జరిగితే ఈ వర్గాల పట్ల బాధ్యతారహితంగా ఉంటే ఇది మాకు ఇబ్బంది జరుగుతుంది. 90% మంది ప్రజలు ఎవరైతే దీనికోసం ఈ చట్టం ద్వారా జీవనోపాధి పొందుతా ఉన్నారో వాళ్ళని ఇటు రాష్ట్రం కానీ అటు కేంద్రం కానీ ఆగం చేయొద్దు, నడి చెరలో వదిలిపెట్టొద్దని చెప్పి చెప్తా ఉన్నాం సార్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో సార్, ఈ బిల్లును కొత్త చట్టం ఏదైతే ఉందో సార్ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే 2 విషయాలు చెప్తాను సార్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంటున్నటువంటి ఖర్చుల కంటే ముందు సార్ ఇది రైట్ సార్, గతంలో మేము పని కోరితే పని ఇవ్వాలి సార్. గతంలో మేము పని కావాలి, మాకు ఏ పని లేదనంటే కరువు పని కావాలంటే ఇగో నాయన జాబ్ కార్డు ఇచ్చేయాలి, 100 రోజులు పని చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. మేము కావాలి 266 పనులు గతంలో ఉండే సార్. ఇప్పుడు 4-5 రకాలకు దాన్ని కుదించారు. సరే దాంట్లో గ్రామీణ మౌలిక వసతులు అని పెట్టి దాంట్లో ఏమేమి వస్తాయో కూడా ఇంకా ఇందులో కనిపిస్తలేదు. సరే వచ్చినప్పుడు అది చూద్దాం. ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఎర్రటి ఎండలో తట్ట మట్టి మోసుకుంటా చెర్ల పొంటి కట్టల పొంటి మేము జీవనాధారంతో బతుకుతున్నటువంటి వాళ్ళం సార్. ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ అప్పుడేమో ఆ చట్టమేమో మాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టింది, ఈ చట్టమేమో నేను ఇంకా వండలేదు నీకు ఆకలి అయితే నేనేం చేయాలన్నట్టు ఉంది సార్. అట్లా డబ్బు ఉంటే పని లేకపోతే లేదు సార్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు చేయాలి, లేకపోతే సార్ మాకు ఆకలైనప్పుడు తినాలా, లేదంటే మీరు పెట్టినప్పుడు ఏమేమి తినాలా? ఎక్కడ చట్టం సార్ ఇది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. సో ఈ చట్టం చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం. ఈ చట్టం పైన ఖచ్చితంగా మా వర్గాల నుంచి పూర్తి వ్యతిరేకత మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. ఇక అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలి. కేంద్రం మీద బాధ్యత ఉంది అని మనం తప్పించుకోవడానికి వీల్లేదు, ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్ర వాటాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా లేదు, ఏనాడో మోసకారులే వాళ్ళని నమ్మే పరిస్థితులు లేము. అందుకోసమే ఇది చెప్పుకుంటా ఉంటే మాది డబుల్ ఇంజన్ అనుకుంటున్నామని డబుల్ ఇంజన్ కాదు సార్, ఇది వట్టిదే ఇంజన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం ట్రబుల్ ఇంజన్ సర్కార్ లెక్క మారిపోయింది సార్ మా వర్గాల పక్షాన. సో కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే సార్, ఈ సభా సభ్యుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు పేద వర్గాలకు సంబంధించినటువంటి మనిషిగా ఈ కూలీ వేతనంపై 100% కేంద్రం భరించాలి సార్ ఈ వేతనాలన్నింటినీ. దీన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు 100% ఇవ్వాల్సిందే. రాష్ట్రాలు పనులు కట్ చేయకుండా ప్రత్యేక నిధులు, ఎందుకంటే కేంద్రం ఇస్తేనే ఇక్కడ పనులు, లేకపోతే లేదు. మళ్ళా దయచేసి రాష్ట్రాలు కూడా ఇవి కట్ చేయకుండా దీన్ని సజావుగా పాత విధానంలో కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇక గ్రామ సభలకు పని నిర్ణయించే హక్కు పూర్తిగా ఇస్తేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్. ఇక అయితే పేరు మార్పుతోటి ఇప్పుడు దాదాపుగా 30 పేర్లు మార్చినట్టున్నారు. ఈ 30కి 30 సార్. ఇందులో వచ్చిన పెద్ద తేడాలేమి లేవు, ప్రజల జీవితాలేం మారలేదు. రకరకాలుగా సార్ మొత్తం కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి పిఎం కిసాన్ ఇక రకరకాలుగా మార్చుకున్నారు సార్. ఇది కూడా మార్చుకోండి, నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకోండి సార్, మాకే అభ్యంతరం ఏం కాదు. మా పథకాన్ని పేర్ల మాటున సమాధి చేయాలని చూస్తే మా ఆశలను మా జీవితాలను ఈ కొత్త స్కీమ్ల ద్వారా కొత్త యాక్ట్ల ద్వారా సమాధి చేయాలని చూస్తే ఈ సమాజం చూస్తూ ఊరుకోస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు బలమైన ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయినా సరే ఈ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు సెషన్ జరుగుతూ ఉంది, అక్కడ ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చెప్పినటువంటి మాటలు ఈ తీర్మానాన్ని అక్కడ చెప్పాలి. ఈ మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాటను అక్కడ మీరు బలంగా వాదించమని. ఓకే, సెషన్ కూడా క్లోజ్ అయిందా? బిల్లు కూడా పాస్ అయిపోయిందా? అయిపోయా. కాబట్టి సార్ ఒకప్పుడు వ్యవసాయ చట్టాలను 3 చట్టాలను తీసుకొస్తే కూడా మళ్ళీ వాపస్ తీసుకున్న చరిత్ర ఉంది సార్. ఈ దేశంలో వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే రోడ్డు మీదకి ప్రజలు ఎక్కితే చట్టాలను వాపస్ తీసుకున్నారు సార్. ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలలో దాదాపుగా 130 కోట్ల మంది ప్రజల స్కీమ్ సార్ ఇది. ఖచ్చితంగా ఆ ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది వాపస్ తీసుకోవాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఏవిఎన్ రెడ్డి గారు.